భర్త మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి నీకు లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వే తనకంటే దర్జాగా బ్రతుకుతున్నావు. మరి ఇంకా ఎందుకు అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నావు? మరొక ఆడదానిని తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధపడిన వాడిని. తను నాకు బావ అవుతాడని తెలియనప్పుడు ఒక శుభదినాన వర్షం మమ్మల్ని కలిపింది. బావ నన్ను చెన్నైలో పెళ్లి చేసుకోకపోయుంటే ఓ రౌడీ వలన నా లైఫ్ చాలా రిస్క్లో పడిపోయుండేది. నా బావనే నాకు భర్తని చేయాలని ఆనాడు విధి అనుకుంది. అందుకే ఆ ఇంటికి సరిపడా జాతకం నాది కాదు అని తెలిసినా నా బావ నన్ను విడిచిపెట్టకుండా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మరొకడయ్యుంటే జాతకంను పెద్ద కారణంగా చూపించి నన్ను వదులుకునేవాడు. కాని నా బావ నా కోసం కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశాడు. తను చెడ్డవాడు కాదు, చెడు మనుషుల వలన అలా తయారైనవాడు. తను మరో ఆడదానికి దగ్గర కావాలని అనుకుంటున్నవాడు కాదు. మా మధ్య ఉన్న దూరం దగ్గర కావాలని కోరుకుంటున్నవాడు. తను దుర్మార్గుడు కాదు, పరిస్థితులకు తల వంచినవాడు. ఆ త్రేతాయుగం నాటి రాముడే నా బావ రూపంలో ఈ కలియుగంలో జన్మించాడు. అటువంటి భర్తను దక్కించుకోకపోతే నా అంత దురదృష్టవంతురాలు మరొకరుంటారా? నా భర్త మనసు మారుతుందని పూర్తి విశ్వాసం నాకుంది. చూసారా, మేడంకి సార్ అంటే ఎంత ఇష్టమో. అందుకే మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోవాలి. మొదట వచ్చిన వారితోనే బంధం ముడిపడాలి. నీ మాటలు విన్న తర్వాత చాలా ముచ్చటేసింది. కాలక్రమేణా వచ్చిన మార్పుల ప్రకారం ప్రస్తుతం కొందరు ఆడవారు సహనాన్ని కోల్పోయి సంసారాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం ఇంకా కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే అనుకుంటున్నావు. పురాణాల్లోని మహాసాధ్వులకు ఏమాత్రం తీసిపోవు నువ్వు. ఆనాటి సతీ సావిత్రి, అనసూయల వంటి పతివ్రతలు ఎలా ఆదర్శమో నువ్వు కూడా ఆ విధంగా ఆదర్శం. మీ జంటను ఎవరూ విడదీయలేరు. మీరు తిరిగి కలవడానికి అమ్మవారి కృప, అర్చన శ్రమ ఎలా ఉంటుందో నా వంతు సహాయం కూడా అంతే ఉంటుంది. గౌరమ్మ మాటిచ్చిందంటే తప్పకుండా నిలబెట్టుకుంటుందన్న నమ్మకం నాకుంది.